శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 29వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈ అధ్యాయంలో కల్పనాతీతమైన బాబా మహిమను వినిపిస్తానని గత అధ్యాయంలో చెప్పాను. కథానుసంధానం ఒక్కటే. క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో బాబా యొక్క అద్భుత లీలలను విని వారి దర్శనార్థం ఒక భజన మండలి షిరిడీకి వచ్చింది. వారు యాత్రికులు. మద్రాసు ప్రాంతంలో బాబా కీర్తిని విని కాశీయాత్రకు వెడుతూ మార్గంలో షిరిడీలో దిగారు. సాయిబాబా గొప్ప సత్పురుషులు, ధీరులు, ఉదారులు, కృపామూర్తి. యాత్రికులకు డబ్బు బాగా పంచిపెడతారు. దమ్మిడిలకు, దుగ్గానికి లెక్కే లేదు. పావులను, ₹1/2 వర్షంలా కురిపిస్తారు. ఒకరికి 10, ఒకరికి 20, మరొకరు 50 అలా ఇస్తుంటారు. పండుగ పబ్బాలలోనూ లేక విశేష పర్వదినాల్లోనూ కాదు, ప్రతిరోజు అదేవిధంగా సంతోషంగా పంచిపెడతారు. వారి వద్దకు వినోదాలు చేసేవారు, పాములు వాళ్ళు వచ్చి నాట్యం చేస్తారు. గాయకులు గానం చేస్తారు. భట్రాజులు స్తుతి చేస్తారు. తమాషాలు, గరడీ చేసేవారు సలాములు చేస్తారు. హరిభక్తులు వచ్చి భజన చేస్తారు. సాయి మహారాజ్ అలా ఉదారంగా దానధర్మాలు విరివిగా చేస్తారని, వారి కీర్తిని కరుణాకరణిగా విని మద్రాసు వారికి సాయి దర్శనాభిలాష కలిగింది. బాబా మనసుకు తోస్తే బాటసార్లకు, ప్రయాణికులకు కూడా డబ్బు పంచేవారు. కరుణామయులైన సాయినాథులు దీనులను, దుర్భరులను చక్కగా పరామర్శించేవారు. భజన బృందంలో ఒక పురుషుడు, 3 స్త్రీలు, అంతా కలిసి 4. అంటే పురుషుడు, అతని పత్ని, మరదలు, అతని కుమార్తె అందరూ సాయిబాబా దర్శనాభిలాష కలవారు. బాబాను సందర్శించి సంతుష్టులయ్యారు. రోజు నియమంగా బాబా వద్ద భక్తిగా భజన చేసేవారు. వారు రామదాసి సంప్రదాయం వారు. అత్యంత ఉత్సాహంగాను, ఉల్లాసంగాను భజన చేసేవారు. బాబా తమకు తోచినప్పుడు వారికి ₹1, ₹1/2 ఇచ్చేవారు. ఒక్కోసారి బర్ఫీ మిఠాయిలను ఇచ్చేవారు. మరోసారి రిక్తహస్తాలతోనే పంపేవారు. వారి ఈ పద్ధతి ఇలాగే ఉండేది, కానీ ఇదే పద్ధతి నిశ్చయంగా ఉండేది కాదు. వారు డబ్బును పెంచేవారు, ఇది వాస్తవమే, ఇందులో ఏ అసత్యం లేదు. కానీ అందరికీ ఇచ్చేవారు కాదు. వారి మనసులో ఏముండేదో ఎవరికి తెలిసేది కాదు. ఫకీర్లు, బిచ్చగాళ్ళు బాబా ద్వారం వద్దకు ఎప్పుడు వస్తుండేవారు. బాబా గొప్ప కరుణామయులే అయినా అందరికీ ధర్మం చేసేవారు కాదు. ఆ భాగ్యాన్ని పొందే గడియ వచ్చిన వారికే ఆ సత్పురుషుని హస్తస్పర్శను పొందిన ద్రవ్యం లభించేది. ఈ విషయంలో శ్రోతలను సంతుష్టిపరిచే ఒక వృత్తాంతాన్ని మనవి చేసి ముందుకు సాగుతాను. ఉదయం ఫలహారాన్ని సేవించిన తర్వాత బాబా మసీదులో ధుని సన్నిధిలో స్తంభం వద్ద కూర్చుని ఉండగా ఆమెను ఎక్కడికి వచ్చేది. ఆ పిల్లకు 3 ఏళ్ళు. బట్టలు కూడా లేకుండా సమయానికి సరిగ్గా చేతిలో రేకుడబ్బా పుచ్చుకొని తల్లి జమిలి వెంట గబగబా వచ్చేది. ఆమెని బాబా ఒడిలో కూర్చొని వారి చేతికి డబ్బాని ఇచ్చి బాబా చేతిని పట్టుకొని బాబా రూపాయి అనేది. బాబాకు పిల్లలంటే చాలా ప్రీతి. ఆ పిల్ల కూడా ముద్దుగా, అందంగా ఉండేది. బాబా ఆ పిల్లను ముద్దు పెట్టుకొని చేత్తో నిమురుతూ పొట్టకు అదిమి పట్టుకునేవారు. బాబా అలా పొట్టకు ఒత్తి పట్టుకున్న ఆమెని మనసు మాత్రం రూపాయి మీదే. బాబా నాకు రూపాయిని ఇవ్వు అనేది. ఆమె దృష్టి అంతా బాబా జేబు మీదే. ఆమెని పసిపిల్ల స్వభావం కలది. కానీ పెద్దవారికి, గొప్పవారికి కూడా డబ్బాసే. అంతా స్వార్థం కోసమే పరుగులు తీస్తారు. పరమార్థం కావాలని పరితపించేవారు ఒకరిద్దరే. ఆ పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. ఆమె తల్లి బాబాకు దూరంగా కట్టడా బయట ఉండి బాబా ఇచ్చే వరకు కదలకుండా అక్కడే ఉండు అని ఆ పిల్లకి సైగ చేసేది. నేను మీ బాబుకి ఏమైనా రుణపడ్డానా? వచ్చి ఊరికే నా వెంట పడతావు, పనికి మాలదానా, ఊరికే ధర్మానికి తినే రకం అని బాబా కోప్పడేవారు. కానీ ఆ కోపం పైపైనే. వారి లోపల ప్రేమ తరంగాలు ఉప్పొంగుతుంటాయి. జేబులో చెయ్యేసి రూపాయిని బయటికి తీసేవారు. ఆ డబ్బాలో వేసి గట్టిగా మూసేసరికి టక్కుమని చప్పుడయ్యేది. డబ్బా చేతిలో పడగానే ఆ పిల్ల వెంటనే ఇంటి దారి పట్టేది. ఇలా ఉదయం ఫలహార సమయాన జరిగేది. అట్లే బాబా లిండికి బయలుదేరేటప్పుడు కూడా బాబా ఆమెనికి అలాగే కోప్పడుతూ రూపాయిని ఇచ్చేవారు. ఇలా ప్రతిరోజు ఆమెనికి 2, జమాలికి 6, దాదాకెలకరికి 5, భాగ్యకు, సుందరికి చెరో 2.
తాచాబాకు 10 నుండి 15, ఫకీర్ బాబాకు 15 నుండి 50 వరకు, పేదవారికి 8 నిత్యం నియమంగా పంచేవారు. ఇటువంటి వారి దానశీలత కీర్తిని విని మద్రాసు బృందం వారి స్వార్థంతో డబ్బు కొరకు భజన చేయడం మొదలుపెట్టారు. బయటకు వారి భజన బాగానే ఉన్నా వారి మనసుల్లో అత్యంత ద్రవ్యలోభం. బాబా డబ్బు ఇస్తారన్న ఆశతో ఆ కుటుంబం వారు షిరిడీలో ఉన్నారు. వారిలో 3కి బాబా చాలా డబ్బు ఇవ్వాలని ఆశ. కానీ ఒక స్త్రీకి మాత్రం సాయి పాదాల యందు భక్తి ఉంది. మేఘాలను చూసి ఆనందంగా నాట్యం చేసే నెమలి వల్లే, చంద్రుని చూసి ఆనందించే చకోరం వల్లే ఆమెకు బాబా ఎంతో గౌరవాదరాలు. ఆమె యొక్క భక్తిభావాన్ని కని కరుణామూర్తి అయిన సాయిబాబా ఒకరోజు మధ్యాహ్న ఆరతి సమయంలో ఆమెకు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చారు. ఇతరులకంతా సాయినాథులు. ఆ స్త్రీ దృష్టికి బాబా జానకి వల్లభన వలె కనిపించగా ఆమె కళ్ళ నుండి అశ్రువులు జలజలా రాలాయి. అది చూచి జనులు ఆశ్చర్యపడ్డారు. 2 చేతులతో తాళాలు వాయిస్తూ కళ్ళ నుండి అశ్రువులను కారుస్తుంటే ఆ అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు విస్మితులయ్యారు. ఇటువంటి దృశ్యాన్ని చూసి ఈమెకు ఇంతటి ప్రేమ ఎలా కలిగింది, ఈమెకు మాత్రమే ఇంత ఆనందం ఎలా కలిగింది అని వారి మనసుల్లో జిజ్ఞాస కలిగింది. తర్వాత సాయంత్రం తన భర్తకు ఆమె సాయి యొక్క అద్భుత లీలను, వారు తనకు కలిగించిన శ్రీరామ దర్శన విశేషాన్ని తనంతటి తానే ఆనందంతో తెలియజేసింది. నీలోత్పల దళశ్యాముడు, భక్త కామ కల్పద్రువమైన భరతాగ్రజుడు, సీతా మనోభిరాముడైన దశరథరాముడు నాకు కనిపించాడు. కిరీట కుండల మండితుడు, వనమాలా విరాజితుడు, పీతాంబరధారి, చతుర్భుజుడైన జానకీనాథుడు నాకు కనిపించాడు. శంఖచక్ర గదాధరుడు, శ్రీవత్స లాంఛన కౌస్తుభ హారాలతో శోభిల్లు పురుషోత్తముడైన పరాత్పరుని మనోహర రూపాన్ని నేను చూశాను. మానవ రూపాన్ని ధరించిన అసామాన్య లీలావతారి అయిన ధనుర్ధారి, జానకీ ప్రాణనాథుడైన శ్రీరాముడు నాకు కనిపించాడు. పైకి ఫకీరి వల్లే కనిపించిన, ఇంటింట భిక్షాన్ని అడుక్కున్న మనోహరుడైన జానకీ ప్రాణనాథుడు ధనుర్ధారి శ్రీరాముడిగా కనిపించాడు. పైకి ఔలియావలే ఉన్నా, ఎవరికి ఎలా కల్పించినా నాకు మాత్రం ధనుర్ధారి మనోహరుడైన జానకీ వల్లభుడు కనిపించాడు. ఆ స్త్రీ గొప్ప భక్తురాలు, కానీ ఆమె భర్త అతి స్వార్థపరుడు. స్త్రీలు అమాయక స్వభావం కలవారు. ఇక ఎక్కడి రాముడు? అమాయక భక్తులకు మనసులో ఉన్నదే పైకి భాసిస్తుంది. మాకందరికీ సాయిబాబా కనిపిస్తే ఈమెకు మాత్రం రాముని రూపం ఎలా కనిపించింది అని నానా రకాలుగా కుతర్క బుద్ధితో ఆమెను అవహేళన చేశాడు. అయినా ఆమె మనసులో ఏమీ బాధపడలేదు. ఆమె అసత్య కల్పనలను ఎరుగదు. ఆమె పరమార్థంలో అదివరకే అర్హతను పొందిన ప్రసిద్ధిని సంపాదించుకుంది. ఆమెకు అలా అప్పుడప్పుడు రాముని దర్శనం కలుగుతుండేది. కానీ తర్వాత ద్రవ్యలోభం కలిగింది. డబ్బు వద్ద దేవుడు ఉండడు. అందువల్ల ఆమెకు రాముని దర్శనం కరువైపోయింది. ఇది లోభ స్వభావం. సాయిబాబాకు ఇదంతా అవగతమే. ఆమె పాపాలు తొలగిపోయినట్లు గ్రహించి ఆమెకు మరలా రాముని దర్శనాన్ని కలిగించి ఆమె కోరికను తీర్చారు. తర్వాత అదే రాత్రి ఎలాంటి వింత జరిగింది అంటే, ఆ గృహస్థుడు నిద్రలో భయంకరమైన కలను కన్నాడు. తాను ఒక పట్టణంలో ఉండగా తనను ఒక పోలీసు పట్టుకొని తన చేతులను వెనకకు విరిచికట్టి అక్కడిని వెనుక నిలబడి త్రాటి 2 కోనలను గట్టిగా బిగిస్తున్నాడు. అదే స్థలంలో ఒక పెద్ద పంజరం ఉంది. దాని బయట ఆ సమీపంలోనే సాయిబాబా దృశ్యాన్ని చూస్తున్నట్టు ఊరికే నిల్చున్నారు. అతడు సాయి మహారాజును తన సమీపంలోనికి చూసి 2 చేతులు జోడించి దీనవదనంతో దైన్యంగా, బాబా, మీ కీర్తిని విని మీ పాదాల వద్దకొస్తే మీరిక్కడే ప్రత్యక్షంగా ఉండగా మాకు ఈ దుస్థితి ఎందుకు అని అన్నాడు. చేసుకున్న కర్మనంతా అనుభవించే తీరాలి అని సాయి మహారాజ్ జవాబిచ్చాడు. గృహస్థుడు మరలా అత్యంత వినయంగా, ఇటువంటి కష్టాన్ని అనుభవించడానికి నేను ఈ జన్మలో ఏ నేరం చేయలేదు అని చెప్పాడు. బాబా, పూర్వజన్మలో చేసి ఉండొచ్చు అని అన్నారు. పూర్వజన్మలో నేనేం చేశానో నాకే తెలియదు. ఏదైనా ఉన్నా అది మీ దర్శనంతో భస్మైపోవాలి కదా. మీ దర్శనంతో అగ్ని ముందు తృణం వల్లే భస్మైపోయి నేను ఎందుకు కర్మ నుండి విముక్తుని కాలేను అని అడిగాడు. అప్పుడు సాయిబాబా, నీకంతటి విశ్వాసం ఉందా అని అడిగారు. ఉన్నది అని అతడు చెప్పగా బాబా అతన్ని కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపించారు.
అతడి కళ్ళు మూసుకొని నిలబడగా వెంటనే ఎవరో పడ్డట్టుగా దబేలుమని చప్పుడు వినిపించింది. ఆ శబ్దాన్ని విని చకితుడై కళ్ళ తెరిచి చుట్టూ చూశాడు. తను బంధనం నుంచి విముక్తుడై పోలీసులు రక్తసిక్తమై పడి ఉండడం కనిపించింది. దాంతో చాలా గాబరపడిపోతూ సాయి మహారాజ్ వైపు చూడసాగాడు. బాబా నవ్వుతూ అతనితో, ఇప్పుడు నీవు భలేగా పట్టుపడ్డావు. ఇప్పుడు ఇక్కడి అధికారి వచ్చి ఇదంతా చూసి తప్పకుండా నీవే నేరస్తుడు అని నిన్ను మరలా బందీగా పట్టుకుంటాడు అని చెప్పారు. అతడు, మీరు చెప్పింది నిజమే, ఏదో విధంగా నన్ను విడిపించండి, మీరు తప్ప నన్ను రక్షించే వారెవరూ కనిపించడం లేదు అని వేడుకున్నాడు. దానిని విని బాబా మరలా కళ్ళు మూసుకో అని చెప్పారు. అతడు అట్లే చేసి కళ్ళు తెరిచి చూడగా మరో విశేషం. తన పంజరం బయట ఉండి తన వద్దనున్న సాయిబాబాకు సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా అతన్ని ఇప్పుడు చేసిన నమస్కారానికి ఇంతకుముందు చేసిన నమస్కారానికి రెంటిలో ఏమైనా భేదం ఉన్నదా, బాగా ఆలోచించి చెప్పు అని అడిగారు. అతడు, బాబా, భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం ఉంది. మొదట కేవలం ద్రవ్యం కోసం నమస్కరించాను. ఇప్పుడు మీరు పరమేశ్వరుడన్న భావంతో వందనం చేస్తున్నా. మొదట నాకు అసలు ఏమాత్రం భక్తి లేదు. పైగా మీరు ముసలమానై ఉండి హిందువులైన మమ్మ భ్రష్టు పట్టిస్తున్నారని నా మనసులో కోపంగా ఉండేది అని చెప్పగా బాబా, నీకు మహమ్మదీయ దేవుళ్ళపై భక్తి లేదా అని అడిగారు. లేదని గృహస్థు చెప్పాడు. బాబా అతన్ని, మీ ఇంట్లో పంజా లేదు, మొహరం అప్పుడు దానిని పూజ చేయవు, బాగా ఆలోచించుకో, మీ ఇంట్లో కాడుబీబీ ఉంది, ముసల్మాను దేవత అయిన ఆమెను వివాహాది శుభకార్యాలలో పూజించి ఆమెను శాంతపరుస్తారు కదా అని అన్నారు. అవునని అతడు ఒప్పుకున్నాడు. నీకేదైనా కోరిక ఉందా అని బాబా ప్రశ్నించగా అతనికి తన గురువైన రామదాసును దర్శించవలనే కోరిక కలిగింది. బాబా, వెనుకకి తిరిగి చూడు అని అతనికి చెప్పారు. అతడు వెనక తిరిగి చూసేసరికి తన ఎదుట సమర్థ రామదాసు. వారి పాదాలపై పడగా వారు వెంటనే అదృశ్యమయ్యారు. తర్వాత అతడు జిజ్ఞాసతో, బాబా, మీకు వయస్సు మళ్ళీ మీ శరీరం ముదసలివదే కనిపిస్తోంది, మీ ఆయుట్టాయిని మీరు ఎరుగుదురా అని అడిగాడు. నేను ముదసలినని అంటున్నావా, నాతో పరిగెత్తి చూడు అంటూ బాబా పరిగెత్తసాగారు. వారి వెనుక గృహస్థుడు పరుగుపెట్టాడు. సాయి మహారాజు వేగంగా పరిగెత్తుతుంటే లేచిన ఆ ధూళిలో వారు అదృశ్యమయ్యారు. గృహస్థునికి మెలకువ కలిగింది. గృహస్థుడు మేలుకొని తన స్వప్నాన్ని ఆలోచించుకుంటుంటే అతని మనస్సు మారిపోయి బాబా యొక్క మహిమను స్తుతించాడు. సాయి యొక్క సామర్థ్యాన్ని కని సాయి పాదాల యందు అతని భక్తి కుదిరింది. సాయి పట్ల ఉన్న పూర్వపు దురభిప్రాయాలు, సంశయాలు తొలగిపోయాయి. చూడగా అంతా స్వప్నమే. అయినా ఆ ప్రశ్నలు జవాబులు విన్న శ్రోతలు వానిలోని గూఢార్థమైన భావార్థాన్ని గ్రహించాలి. ఈ ప్రశ్నోత్తర సంవాదనం ద్వారా మద్రాసు గృహస్థుడు చక్కటి జ్ఞానాన్ని పొందాడు. అలా వినోదాల ద్వారా అతనికి బాబా యందున్న విరోధ భావం తొలగిపోయింది. మరునాడు ఉదయం ఆ భక్త బృందం బాబా దర్శనానికి మసీదుకు వచ్చింది. బాబా వారిని కరుణించి వారికి 2 రూపాయల బర్ఫీ మిఠాయిని ఇచ్చారు. అట్లే తమ వద్దనున్న 2 రూపాయలను వారందరికీ ఇచ్చి కొంతకాలం వారిని అక్కడ ఉంచుకున్నారు. వారు పూజలు భజనలు చేశారు. తర్వాత కొంతకాలం గడిచాక వారు వెళ్ళిపోవడానికి బయలుదేరారు. వారికి చాలా డబ్బు దొరకలేదు, కానీ బాబా ఆశీస్సులు పుష్కలంగా లభించాయి. అల్లా మాలిక్ బహుత్ దేగా, అల్లా తుమారా అచ్చా కరేగా, అల్లా మీకు చాలా ఇస్తాడు, మీకు శుభం కలుగజేస్తాడు అని అన్నారు. ఆ ఆశీర్వచనాలే వారికి మార్గంలో అహర్నిశలు ఉపయోగపడ్డాయి. సాయి యొక్క ఆశీర్వాదంతో సాయిబాబాను మనసులో ఛానించుకోవటం వలన ప్రయాణంలో వారికి పగలు రాత్రి కలలోనైనా కాసింత ఇబ్బంది కలగలేదు. బాబా ఆశీర్వాద ఫలితంగా వారి యాత్ర ఏ లోటు లేక సుఖంగా సాగి వారు ఏ బాధలు పడకుండా ఇంటికి చేరుకున్నారు. వారు సంకల్పించిన యాత్రలే కాక ఇతర అనేక యాత్రలు కూడా చేశారు. అందరికీ అనుపమానమైన ఆనందం కలిగింది. సాయిబాబా యొక్క వచనాలలోని అమోఘ శక్తిని వర్ణించారు. అంతేకాదు, అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అన్న సాయి సత్పురుషుని ఆశీర్వచనం అక్షర సత్యమై వారి మనోభిష్టం నెరవేరింది. ఈ విధంగా తీర్థయాత్రలకు బయలుదేరిన మద్రాసు బృందం సదాచార సంపన్నులు, సాత్వికులుగా మారి భగవద్భక్తులైనారు. వారిని బాబా విముక్తులు చేశారు.
ఇటువంటి మరొక రసభరితమైన కథను చెప్తాను వినండి. శ్రద్ధగా భక్తిభావంతో శ్రవణం చేస్తే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. పరమదళయాళువు భక్తులకు కల్పవృక్షమైన సాయిబాబా ప్రేమతో ఏ విధంగా భక్తుల కోరికలను ఎల్లప్పుడూ తీరుస్తారో వినండి. ఠాణా జిల్లాలోని బాంద్రాపట్టణంలో ఉన్న రఘునాథరావు టెండూల్కర్ అను ఒక భక్తశ్రేష్ఠుడు, ధీరుడు, నిస్తబుద్ధిగల పండితుడు, ఎప్పుడూ ఆనందంగా ఉండే గొప్ప ప్రేమ కలవాడు. సాయిబాబా చరణకమలాల వద్ద లభించే జ్ఞానమకరందాన్ని ఆస్వాదించాలన్న అభిలాషతో వారి పాదాల వద్ద చేరాడు. సాయి నామాన్ని అఖండంగా జపించేవాడు. అతడు సాయి లీలలను భజనమాల అను పుస్తకంలో వర్ణించాడు. వానిని భక్తితో పఠించిన వారికి అడుగడుగునా సాయే కనిపిస్తారు. అతని భార్య సావిత్రి, వారి జ్యేష్ఠపుత్రుడు బాబు. విచిత్ర అనుభవాలు కలగా వారి చరిత్రను వినండి. ఒకసారి మెడికల్ కాలేజీలో అలోపతి వైద్య శిక్షణ పొందిన బాబు అనుమానంతో పరీక్షకు కూర్చోలేదు. అతడు అహర్నిశలు బాగా అధ్యయనం చేశాడు. అయినా తాను పాస్ అవుతానా అని జ్యోతిష్యుని ప్రశ్నించాడు. జ్యోతిష్యుడు పంచాంగ పుటలను తిరగవేసి రాసులను, నక్షత్రాలను వేళ్లతో లెక్కపెట్టి గ్రహబలాలను చూశాడు. చివర బాబుతో, నువ్వు బాగా పరిశ్రమ చేశావు, కానీ ఈ సంవత్సరం గ్రహబలం లేదు. వచ్చే ఏడు నీకు శుభప్రదం. నీవు నిస్సందేహంగా పరీక్ష పాస్ అవుతావు అని చెప్పాడు. ఈ మాట విని విద్యార్థికి ధైర్యం సడలిపోయి భయం కలిగింది. తన శ్రమంతా వ్యర్థమయ్యేలా ఉంటే ఇక పరీక్షకు వెళ్ళి ఏం ప్రయోజనం అని అనుకున్నాడు. తర్వాత ఆ విద్యార్థి తల్లి త్వరలోనే షిరిడికి వెళ్ళింది. ఆమె బాబా చరణాలకు నమస్కరించగా కుశల సమాచారాల ప్రస్తావన సాగింది. అప్పుడు ఆమె బాబాతో దీనంగా, అబ్బాయి గ్రహాలు అనుకూలంగా ఉంటే పరీక్ష రాసేవాడు, కానీ జ్యోతిష్యుడు జాతకం చూసి ఆ ఏడు యోగం లేదన్నాడు. అందువలన ఆ అబ్బాయి బాగా చదివి కూడా పరీక్ష రాయనంటున్నాడు. బాబా, ఈ గ్రహదశ ఏంటి? ఇప్పుడు మాకీ నిరాశ ఎందుకు? ఈ ఏడు ఈ పరీక్ష పాస్ అయిపోతాడని అందరం చాలా ఆశపడ్డామని చెప్పింది. ఆమె మాటలు విని బాబా, జాతక పత్రికలను చుట్టి స్వస్థచిత్తంతో ధైర్యంగా పరీక్షకు వెళ్ళమని, నా మాట వినమని బాబుకు చెప్పు. ఎవరి సలహాలను పాటించవద్దు, జాతకాన్ని చూడవద్దు, జ్యోతిష్యుని మాటను విశ్వసించవద్దు, చక్కగా చదువుకోమని చెప్పు. అబ్బాయి తప్పక నెగ్గి కీర్తిని పొందుతాడు. వెళ్ళి నిశ్చింతగా పరీక్ష రాయమని, నిరాశ పడవద్దని, నా యందు విశ్వాసం ఉంచమని చెప్పు. బాబా అనుమతిని తీసుకొని ఆ తల్లి ఊరికి తిరిగి వెళ్ళింది. బాబా సందేశాన్ని అబ్బాయికి తెలియచేసి అతనికి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలుగచేసింది. అబ్బాయి సాయి చెప్పినట్టుగా వారి ఆజ్ఞానుసారం ఉత్సాహంగా ప్రశ్నలన్నిటికీ జవాబులు రాసి పరీక్ష బాగా వ్రాశాడు. వ్రాత పరీక్షలు పూర్తయిపోయినాయి. అన్ని ప్రశ్నలు బాగా సంతృప్తికరంగా వ్రాశాడు. కానీ అవిశ్వాసంతో, సందేహతన బుద్ధి మళ్ళీ చెల్లించింది. అతడు ఉత్తీర్ణుడవడానికి అతడు వ్రాసింది సరిపోతుంది, కానీ అది సరిపోదేమోనని అతనికి అధైర్యం. వాస్తవానికి వాత పరీక్షల్లో పాస్ అయినా అవలేదని అతనికి అనిపించి ఉదాసీనతతో మౌఖిక పరీక్షకు వెళ్ళలేదు. మౌఖిక పరీక్ష ఆరంభమైన మొదటి రోజు గడిచిపోయింది. రెండవ రోజు బాబు భోంచేస్తుండగా ఒక స్నేహితుడు వచ్చాడు. ఇదేం ఆశ్చర్యం, పరీక్షకునికి నీ గురించి చింత. టెండూల్కర్ ఎందుకు రాలేదో ఇప్పుడు వెళ్ళి కనుక్కొని రా అన్నారు. వ్రాత పరీక్షలో పాస్ కాకపోవడం వల్ల మౌఖిక పరీక్షకు వెళ్ళే శ్రమ ఎందుకని నిరుత్సాహంగా ఇంట్లోనే కూర్చున్నాడని నేను స్పష్టంగా చెప్పాను. అప్పుడు అతడు వ్రాత పరీక్షలో పాస్ అయినట్టుగా ఆ సంతోష వార్త అతనికి అందచేసి, నీవు అతన్ని ఉన్న బలంగా వెంట పెట్టుకునిరా అని చెప్పాడు. అని అనగా బాబుకు కలిగిన ఆనందం అడగాల. సాయి మహారాజును స్మరించుకొని ఒక్క క్షణమైన ఆలస్యం చేయకుండా ఉత్సాహంగా పరుగు తీశాడు. అలా పరీక్ష పాస్ కావాలన్న అతని కోరికను తీర్చి సాయిబాబా అతనికి తమ యందు దృఢమైన విశ్వాసం కుదిరేలా చేశారు. తిరుగులి పిడిని ఊపి గట్టిగా కొట్టి బిగించే విధంగా గురువు పాదాలలో నిష్ఠా విషయం కూడా అట్లే. సాయిబాబా ఊపి ఊపి నిష్ఠ దృఢంగా నాటుకునేలా చేస్తారు. వారు ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా చెప్తే అది భక్తుల మనసులకు తట్టకుండా ఉండేది కాదు. ఆ రీతిగా నిత్యం బాబా అనుభవాలతో నిష్ఠను దృఢపరిచేవారు. వారు తెలిపిన మార్గంలో పోతుంటే మొట్టమొదట సుఖంగానే ఉంటుంది, కానీ తర్వాత ఆ దారిలోని ముళ్ళ పదుల కారణంగా నలుదిక్కుల ముళ్ళే ముళ్ళు. అప్పుడు నిష్ఠ సడలుతుంది.
బాబా ఇటువంటి అడ్డదారిలో ఎందుకు తీసుకుని వచ్చారా అని మనసులో సంశయం కలుగుతుంది. కానీ ఇలా అనిపించినప్పుడే దృఢమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ కష్టాలు మనకు ప్రత్యక్షంగా పరీక్ష గీటురాళ్ళు. వీని వలననే మనసులో శ్రద్ధ దృఢంగా నాటుకుంటుంది. కష్టాలను లెక్క చేయకుండా వానిని ఎదుర్కొంటూ అనవరతం సాగీస్మరణ నామస్మరణ చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయి. ఇది నామం యొక్క ప్రచండ శక్తి. ఈ అంతరాలు అంటే కష్టాల వల్ల కలిగే ప్రయోజనం ఇదే. ఆ కష్టాలే మన మనసులోని సాయిని నెలకొల్పుతాయి. అప్పుడే సాయి స్మరణ జరుగుతుంది. కష్టాలు ఉపశమించడం కూడా అప్పుడే. అబ్బాయి తండ్రి అత్యంత ప్రేమమయుడు, ధీరుడు, ఉదారుడు, సత్యశీలుడు, బాబా భక్తుడు. అతని శరీరం నీరసించిపోయింది. అతను ముంబైలోని ప్రసిద్ధమైన విదేశీ వ్యాపార సంస్థలో శ్రద్ధగా విశ్వాసంతో ఉద్యోగం చేశాడు. వృద్ధాప్యం వల్ల కళ్ళు సరిగ్గా కనిపించకుండా పోయినాయి. ఇంద్రియాలు తమ తమ పనులు చెయ్యలేక నీరసించిపోయినాయి. దాంతో అతడు ప్రశాంతమైన విశ్రాంతిని కోరుకున్నాడు. పని చేయడానికి శరీరంలో శక్తి మిగలలేదు. అందువల్ల రఘునాథరావు తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటానికి సెలవు తీసుకుని సుఖంగా విశ్రాంతిని తీసుకున్నాడు. సెలవంతా అయిపోయినా అతనికి పూర్తిగా విశ్రాంతి లభించలేదు. అందువల్ల మరలా ఇంకా సెలవు కావాలని ప్రార్థిస్తూ దరఖాస్తు పెట్టుకున్నాడు. దానిని చూసి దయాళువైన సంస్థలోని పై అధికారికి అంతా తెలుసుకొని కోరుకున్న సెలవులను సిఫార్సు చేశాడు. విశ్వాసంతో ఇతని సేవకు మెచ్చి ఉదారుడైన యజమాని శేష జీవితాన్ని గడపడానికి జీతంలో సగభాగాన్ని పెన్షన్గా ఇచ్చాడు. ఇది ప్రభుత్వ పద్ధతి. నమ్మకమైన ఉద్యోగస్తుల ఉత్సాహాన్ని బలపరచడానికి మంచి సంస్థలు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తాయి. నేను ఉద్యోగం మానేస్తే మా యజమాని నాకు పెన్షన్ ఇస్తారా అని రఘునాథరావు చింతించసాగాడు. నా జీతం మొత్తం 150 రూపాయలు, ఇకపై 75 రూపాయల పెన్షను. డబ్బు పైన ఖర్చుల భారం పడుతుంది అని మనసులో ఆలోచించేవాడు. కానీ తర్వాత ఒక వింత జరిగింది. బాబా యొక్క ఆ లీలలోని విశేషాన్ని చూడండి. మొదట రఘునాథరావు భార్యతో వారి హితం కోసం బాబా ముచ్చటించిన కౌతుకాన్ని వినండి. పెన్షన్ ఆర్డర్ అందడానికి 15 రోజులు సమయం ఉంది అనగా బాబా ఆమె కలలో 100 రూపాయలు ఇవ్వాలని నా ఇచ్ఛ, నీ కోరికకు అది సరిపోతుందా అని ఆమె ఉద్దేశాన్ని అడిగారు. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, మీపైనే మాకు విశ్వాసం అని ఆమె చెప్పింది. అక్కడ అతని దరఖాస్తుపై రఘునాథరావు నమ్మకమైన ఉద్యోగిగా ఈనాటి వరకు చాలా సేవ చేశాడు కనుక అతని జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం జరిగింది. బాబా నోటితో 100 అని చెప్పినా పైన మరో 10 కూడా ఇచ్చారు. ఇలా కరుణామయులైన సాయి సమర్థునికి భక్తులపైన అపారమైన ప్రేమ. ఇప్పుడు సుందరము మనోరంజకము భక్తులకు ప్రేమోత్సాహాలను, శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరొక కథను వినండి. కెప్టెన్ హాటయ్య అనే పేరుగల ఒక డాక్టరు బాబా యందు గొప్ప భక్తి శ్రద్ధలు కలవాడు. ఒక తెల్లవారుజామున బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చిన అందమైన కథ. హాటయ్య గ్వాలియర్లో బాబాని స్వప్నంలో చూశాడు. అప్పుడు బాబా ప్రశ్నలోని కౌశలాన్ని, హాటయ్య ఇచ్చిన జవాబును గమనించండి. నన్ను మర్చిపోయావా అని బాబా ప్రశ్నించగా హాటయ్య వెంటనే వారి చరణాలను పట్టుకొని, బిడ్డలు తల్లిని మర్చిపోతే ఇక వారికి తరుణోపాయం ఎక్కడిది అని వెంటనే లేచి తోటలోనికి వెళ్ళి తాజా చెక్కలను కోసుకొచ్చి స్వయంపాకం వస్తువులను దక్షిణ సిద్ధపరచుకొని ఆ చేటను సమర్పించబోతుండగా అతనికి అకస్మాత్తుగా మెలకు వచ్చింది. అది స్వప్నమని అర్థం చేసుకున్నాడు. ఆ పదార్థాలన్నిటినీ తక్షణం బాబాకు ప్రత్యక్షంగా సమర్పించడానికి షిరిడీ వెళ్ళాలన్న కోరిక హాటేకి కలిగింది. కానీ అప్పుడు అతడు గ్వాలియర్లో ఉన్నాడు. అందువల్ల ముంబైలోని తన స్నేహితునికి వృత్తాంతానంతా తెలియచేస్తూ ఉత్తరం రాశాడు. నీవు స్వయంగా షిరిడీకి వెళ్ళి నీకు తపాలా ద్వారా అందిన డబ్బుతో స్వయంపాక వస్తువులు కొని మంచి చిక్కుళ్లను కూడా ఏ విధంగానైనా తీసుకో. మిగిలిన డబ్బును బాబాకు స్వయంపాక వస్తువులతో సమర్పించు. వారి పాదాలకు వందనం చేసి వారి ప్రసాదాన్ని తీసుకొని నాకు పంపు. డబ్బు అందగానే స్నేహితుడు షిరిడీకి వెళ్ళి సరుకులన్నీ తీసుకున్నాడు. చిక్కుళ్ళు లేకుండా ఎలాగా అన్న ఆలోచన. ఇంతలో తలపైన బుట్టతో ఒక స్త్రీ వచ్చింది. ఆమెను పిలిచి చూడగా చిక్కుళ్ళు చేతికి తగిలాయి. చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆ సరుకులన్నీ పట్టుకొని వెళ్ళి సాయి మహారాజుకు శ్రద్ధగా అర్పించాడు. వారు వానిని నిమోన్కర్కి ఇచ్చాడు. మరురోజు అతడు వానిని వండి నైవేద్యాన్ని అర్పించాడు. తర్వాత బాబా భోజనాన్ని కూర్చున్నప్పుడు
పప్పు అన్నం అవి ఏవీ తాకకుండా చిక్కుళ్ళ కూరనే తీసుకొని తినగా అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా చిక్కుళ్ళ కూరనే తీసుకొని తిన్నారని వృత్తాంతం తెలిసినప్పుడు హాటేకి చాలా ఆనందం కలిగింది. మనసులోని భావాలను బట్టే అనుభవాలు కలుగుతాయని హాటేకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. తర్వాత కథలోని విశేషాన్ని వినండి. బాబా భక్తుల కోరికలు తీర్చడంలో మాధుర్యం తెలుస్తుంది. సాయిబాబా హస్తస్పర్శతో పవిత్రమైన ₹1 బిళ్ళను ఇంట్లో అట్టిపెట్టుకోవాలని హాటేకు కోరిక జన్మించగా బాబా ఆ కోరికను తీర్చారు. మనసులో కోటానుకోట్ల ఆలోచనలు, వానిలోని చెడు వాటిని వదిలి మంచివాణిని ఉంచుకోవాలి. ఇప్పుడు సాయిబాబా యొక్క సామర్థ్యాన్ని గమనించండి. వారు భక్తుల వెనకే నిలిచి ఉంటారు. హాటేకు కలిగిన మంచి కోరిక సఫలమవడానికి క్షణం పట్టలేదు. తక్షణమే ఒక భక్తుడు సాయి దర్శనానికి షిరిడి బయలుదేరాడు. సంకల్పాలు మాత్రం మంచివై ఉండాలి. సాయి వాణిని తీరుస్తారు. సద్భావాలను ఇష్టపడే వారి కోరికలను తీర్చే బాధ్యత వారిదే. హాటే అత్యంత ప్రేమగా ₹1 స్నేహితునికి ఇచ్చి, దీనిని బాబా చేతిలో ఉంచాలి, మర్చిపోకు సుమా అని చెప్పాడు. స్నేహితుడు షిరిడీకి వెళ్ళి వెంటనే బాబా దర్శనం చేసుకున్నాడు. వారి చరణాలకు నమస్కరించి వారి సముఖంలో కూర్చున్నాడు. బాబా దక్షిణ కొరకు చేయి చాచగా అతడు మొదట తన దక్షిణని ఇచ్చాడు. బాబా వెంటనే దానిని తమ జేబులో వేసుకున్నారు. ఆ తర్వాత హాటే ఇచ్చిన ₹1 తీసి దాన్ని బాబా అరచేతిలో ఉంచి చేతులు జోడించి, ఈ దక్షిణను డాక్టర్ హాటే నాతో పంపించాడు అని చెప్పారు. సర్వహృదయవాసి సాయి హాటే గ్వాలియర్ నివాసి అయినా తన మనసులోని కోరికను తెలుసుకొని ఆ ₹1ని తదేకంగా చూస్తూ కూర్చున్నారు. బాబా ప్రేమతో ఆ ₹1ని ముందుంచుకొని దాన్నే చూస్తుంటే జనులు ఆశ్చర్యంగా చూడసాగారు. బాబా తమ కుడి చేతి బొటనవేలితో ఆ ₹1ని మాటిమాటికి ఎగురువేస్తూ కాసేపు ఆడుకొని దాన్ని మరలా ఇచ్చేశారు. ఇది ఎవరిదో వారికి ఇవ్వు, నీ వెంట విభూతి ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళు, నీది మాకేది అవసరం లేదు, ప్రశాంతంగా ఉండమని అతనితో చెప్పు అని అన్నారు. ఆ స్నేహితుడు సాయి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి విభూతి ప్రసాదాన్ని వారి అనుమతిని తీసుకొని గ్వాలియర్లో చేరుకున్నాడు. గ్వాలియర్ రాగానే డాక్టర్ హాటేకి ₹1 సకల వృత్తాంతాన్ని తెలియచేశాడు. హాటే హృదయం ప్రేమతో నిండిపోయింది. నేను తలచినట్లుగా బాబా నా మనసులోని కోరికను తెలుసుకొని దాన్ని తీర్చారు అని అన్నాడు. అలా హాటే మనసు కనిపించింది. అది అతని ఆలోచన. కానీ సత్పురుషుల ప్రణాళికను, దాని ప్రయోజనాన్ని ఎవరు తెలుసుకోగలేరు? ఇదే నిశ్చితమైంది అని స్పష్టంగా చెప్పలేం. దీనికి వ్యతిరేకమైన మరొక సంఘటన చూడండి. సత్పురుషులకు తన మనోగతం తమకే తెలుస్తుంది. ఒకరి ₹1ని తిరిగి ఇచ్చివేస్తారు, మరొకరు ఇచ్చిన దాన్ని జేబులో వేసుకుంటారు. దానికి కారణం ఏమని చెప్పగలం? బాబా మనసులో ఏముందో ఎవరు చెప్పగలరు? కారణాలను వారే ఎరుగుదురు. కేవలం తమాషా చూడడమే మన పని. మధురమైన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా ఈ విషయంలోని కథను వినండి. బాబా యందు అపార ప్రేమ ఉన్న వామన నార్వేకర్ ఒకసారి ఒక అందమైన ₹1ని భక్తిగా అర్పించాలని తెచ్చాడు. దానికి ఒకవైపు రామలక్ష్మణులు, సీతామాత, మరొక వైపు బద్ధాంజలుడైన అందమైన మారుతి బొమ్మ చెక్కి ఉన్నాయి. బాబా హస్తస్పర్శతో విభూతి ప్రసాద సహితంగా అది మరలా తనకు లభించాలనే కోరికతో దాన్ని వారి చేతిలో ఉంచాడు. ఎవరి మనసులో ఏముంటుందో బాబాకంతా తెలుసు. అయినా ఆ ₹1 తమ చేతిలో పడగానే వెంటనే జేబులో వేసుకున్నారు. వామన్రావు మనసులోని కోరికను మాధవరావు బాబాకు తెలియచేసి ఆ ₹1ని అతనికి తిరిగి ఇమ్మని ప్రార్థించాడు. అతనికి ఎందుకు ఇవ్వడం, మనమే ఎట్టుపెట్టుకుందాం అని బాబా వామన్రావు ఎదుట స్పష్టంగా చెప్పారు. అయినా అతడు దీని వెల ₹25 ఇస్తే నేను అతనికి బదులుగా దీనిని తిరిగి ఇస్తానని చెప్పారు. ఆ ₹1 కోసం వామన్రావు గబగబా అక్కడ ఇక్కడ డబ్బు సేకరించి తెచ్చి బాబాకి ఇచ్చాడు. బాబా వాణిని కూడా తమ జేబులో వేసుకున్నారు. ₹1 రాసి పోసిన ఈ ₹1ని తూచలేవు, దీనికంటే వాని విలువ చాలా తక్కువ. శ్యామా, దీనిని నీవు తీసుకో, నీ వస్తువుల్లో పెట్టుకో, దేవుళ్ళ వద్ద ఉంచి పూజ చేస్తుండు అని చెప్పారు. ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించే సాహసం ఎవరికుంది? సాయిబాబా యోగ్యమైన దానిని, అయోగ్యమైన దానిని ఎరుగుదురు. ఇవ్వటానికి తీసుకోవటానికి వారే సమర్థులు.
ఇప్పుడు ఈ కథ ముగించి శ్రోతల మనసుకు విశ్రాంతి కలిగిస్తా. దానివలన శ్రవణం చేసిన దాన్ని మననం మరియు నిధిధ్యాస చేయడానికి అవకాశం కలుగుతుంది. శ్రవణం చేసిన దానిని మననం చేయకపోతే అది వంట పట్టదు. అట్లే నిధిధ్యాస లేకపోతే ఆ శ్రవణం నిష్ప్రయోజనం అవుతుంది. హేమాడ్ సాయి శరణు చొచ్చు వారి పాదాలపై మస్తకాన్ని ఉంచుతున్నాడు. ఇది సకల సాధనాలలో సాధనం. తర్వాతి కథనం తర్వాత. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో స్వప్న కథా కథనమను 29వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.